కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఓవర్ యాక్షన్ చేశారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి సమావేశంలో దౌర్జన్యం చేశారు. మరోసారి కార్పొరేషన్ సమావేశంలోకి దూసుకెళ్లి వీరంగం సృష్టించారు. దీంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల ఆందోళన బాటపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిబంధనలు తెలుసుకోవాలన్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు సభకు పదే పదే ఆటంకం కలిగిస్తున్నారని కడప మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 7 కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఓవర్ యాక్షన్ చేశారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి సమావేశంలో దౌర్జన్యం చేశారు. మరోసారి కార్పొరేషన్ సమావేశంలోకి దూసుకెళ్లి వీరంగం సృష్టించారు. దీంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఆందోళన బాటపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిబంధనలు తెలుసుకోవాలన్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు సభకు పదే పదే ఆటంకం కలిగిస్తున్నారని కడప మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 7 కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఓవర్ యాక్షన్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మళ్ళీ గత సమావేశంలో ఏ విధంగా అయితే దౌర్జన్యంగా వ్యవహరించారో అదే విధమైనటువంటి దౌర్జన్యంగా ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. పాలక మండలి సర్వసభ్య సమావేశం జరగకుండా గత సమావేశాన్ని అడ్డుకున్నారు. ఇప్పుడు కూడా అదే తీరుని, ఎందుకంటే హైకోర్టులో ప్రాపర్ సెక్యూరిటీ లేని కారణంగా వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్పొరేషన్ సమావేశంలోకి వచ్చి సమావేశం జరగనీయకుండా ఒక దౌర్జన్యపూరితమైనటువంటి వ్యవహారాన్ని చేశారనేటువంటి దాని మీద హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కార్పొరేషన్ పాలక మండలి. ఈ నేపథ్యంలో ప్రాపర్ సెక్యూరిటీ ఇవ్వాలి, ఎవరిని కూడా విమర్శం తప్ప ఎవరిని అలో చేయొద్దు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే అదేవిధంగా ఎవరైతే ఇటీవల పార్టీ ఫిరాయించినటువంటి కార్పొరేటర్లు అందరూ కలిసి ఇప్పుడు లోపల రచ్చ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బయట పక్క తెలుగుదేశం పార్టీకి వందలాది మంది కార్యకర్తలు మోహరించినటువంటి నేపథ్యం అయితే ఉంది. కార్పొరేషన్ బయట లోపల పక్క ఎవరైతే సభ్యులు ఉన్నారో ఫిరాయించినటువంటి 8 మంది వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల మీదకు దౌర్జన్యాన్ని దిగుతూ దాడులకు దిగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూస్తున్నాము. కేవలము ఆమెకు మేయర్ పక్కనే కుర్చీ వేయాలి అనేటటువంటి ఒకే ఒక డిమాండ్ తో వాళ్ళు మామూలుగా రావడంతోనే సభకి రావడంతోనే నేరుగా మేయర్ పోడియం దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఉద్రిక్తత నెలకొన్నటువంటి నేపథ్యం అవుతుంది. ఏదైతే టీడీపీ ఫిరాయించినటువంటి కార్పొరేటర్లు ఎమ్మెల్యే వ్యవహార శైలిని నిర్మిస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే వాళ్ళు కూడా ఆందోళనకు దిగినటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళు కూడా బైఠాయించి నిబంధనలు అసలు ఏ విధంగా ఉన్నాయనేది ముందు ఎమ్మెల్యే తెలుసుకోవాలి. తన కుర్చీ ఏ విధంగా వేస్తారు, కార్పొరేషన్ నిబంధనల ప్రకారము ప్రథమ పౌరుడు మేయర్ మాత్రం ఉంటారు, ఆయనే సభ నిర్వహిస్తారు, ఆయన అధ్యక్షతను సభ జరగాలి, ఆయన పక్కన మీకు కుర్చీ ఏ విధంగా వేస్తారు అనేది కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ గతంలో మాకు చేశారంటే కొత్తగా ఒక మహిళ ఎమ్మెల్యేగా అయిందని చెప్పి గౌరవిస్తూ తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ కూడాను వైఎస్ఆర్సీపీ పాలకవర్గం ఇక్కడ ఉన్నప్పటికీ కూడాను ఆమెకు గౌరవిస్తూ మొదటి సమావేశాన్ని ఆమె పైన కూర్చోబెట్టి అభినందించినటువంటి నేపథ్యం ఉంది ప్రత్యేకించి. ఆ తర్వాత అదే పందాన్ని తనకు కొనసాగించాలని చెప్పి ఆమె గత సమావేశంలో డిమాండ్ చేస్తూ రద్దు చేసుకోవడం పరిస్థితి ఈ సమావేశంలో కూడా డిమాండ్ చేస్తున్నారు. నిబంధన ప్రకారము మేయర్ తప్ప ఎవరు కూడా పైన కూర్చోవాల్సిన అవసరం అధికారము ఎవరికి కూడా లేదు. కానీ కార్పొరేషన్ మీద తన పట్టు నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఎవరైతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఉన్నారో ఆయన ఫిరాయింపుతో వచ్చినటువంటి కార్పొరేటర్లు వెంటేసుకుని దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.